అందరికీ నమస్కారం. నా పేరు పూర్ణిమ. నేను 7వ తరగతి ఎస్ఎస్ కెనడీ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను పాలిథిన్ భూతం ఏకపాత్ర అభినయం గురించి చెప్పబోతున్నాను. నేనే పాలిథిన్ భూతాన్ని. గడగడలాడిపోవాలి. ఈ మానవ జాతి మొత్తం నన్ను చూస్తేనే హడలెత్తిపోవాలి. ఇంతకీ నేనెవరో తెలుసా? నేనే పాలిథిన్ భూతాన్ని. మీ వెనక తిరుగుతూనే మీపై విషం కక్కుతూ నేను తిరుగుతూ ఉంటాను. మీ విషం కక్కుతూ చాప కింద నీరులా విస్తరించి ఈ భూమండలాన్ని మొత్తం నేను నా సంచిలో వేసుకుపోతా. మీ ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా కావాల్సిన సామాగ్రిని మోసుకొచ్చిన నన్ను చెత్తకుప్పలోకి విసిరేస్తారా? అందుకే నా తోటి నేస్తాలైన దోమలు ఈగలు పెరగేందుకు చక్కని భవనాన్ని అవుతా. ఇంతకీ నేనెవరో మీకు తెలుసా? పాలిథిన్ భూతాన్ని. మీ వెనక తిరుగుతూ మీ సామాగ్రిని మోసుకొచ్చి నన్ను చెత్తకుప్పల్లోకి కాలువల్లోకి విసిరేస్తే నేను మీ సామాగ్రిని మోసుకొచ్చిన నన్ను చెత్తకుప్పల్లోకి కాలువల్లోకి విసిరేస్తారా? అందుకే నా తోటి నేస్తాలైన దోమల్ని ఈగల్ని పెరిగేందుకు చక్కని భవంతిని అవుతా. మీ పైకి దుర్గుణాలు వ్యాపించే వ్యాధులైన డెంగ్యూని మలేరియాని మీ పైకి విసురుతా. మీరు నన్ను భూమిలో విసిరినా నీళ్లు ఇంకకుండా కిందకి ఇంకకుండా నేను మొక్కలని చంపేస్తా. పచ్చదనాన్నంతా నేనే లాగుకుపోతా. అందుకే నా పేరు పాలిథిన్ భూతం. మీ జీవితం 100 ఏళ్ళైతే నా జీవితం కొన్ని 100 ఏళ్ళు. మీరు నన్ను కిందకి వేసినా నేను ఎక్కడున్నా, నీటిలో ఉన్నా భూమిలో ఉన్నా ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా నేను క్షేమం. నీకే క్షేమం. నేను భూమిలో కలవను. మీరు నన్ను కాల్చినా గాలికే ప్రాబ్లం తప్ప నేను ఎక్కడా కలవను. నన్ను నీటిలో వేసినా నీళ్ళు పాడవుతుంది. భూమిలో కలిపిన పచ్చదనాన్ని మొత్తం కోల్పోతుంది. అందుకే నా పేరు పాలిథిన్ భూతం. మానవ జాతిలో అవిద్య అజ్ఞానం ఉన్నంతకాలం నేను క్షేమం. మీరు ఈ మధ్య గుడ్డ సంచులు, గోనె సంచులు, కాగితపు సంచులు వంటివి నా పైన ఎక్కువ పెడుతున్నారు. కానీ మార్కెట్లో నన్ను ప్రోత్సహించే కొంతమంది వ్యాపారులు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నంతకాలం నేను క్షేమమే. ఈ మధ్య మీరు విద్యార్థులారా నన్ను ఆపగలరా? చూద్దాం రండి. నేనే పాలిథిన్ భూతాన్ని. ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.